శతమానం భవతి సీరియల్ ఎపిసోడ్ 1183 3rd February 2025 ఏం జరిగిందో చూద్దాం. అజయ్ నీలిమతో నేను ఆ డాక్టర్ని నిలదీశాను. నీలిమ లాంటి దుర్మార్గురాల్ని ఎందుకు వదిలేసావు అని అడిగాను. దాంతో ఆ డాక్టర్ మారాడు. ఈరోజు రాత్రికి గండిపేట దగ్గర నన్ను కలుస్తున్నాడు. నీ గురించి మొత్తం అన్ని విషయాలు అన్నీ నాకు చెప్తాడు. అది మొత్తం నేను రికార్డ్ చేస్తాను. వచ్చి నీ వాళ్ళ ముందు వినిపిస్తాను. నీలిమ ఆ మాటలకి కంగారు పడిపోయి, నీ నమ్మను, నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు. ఆ డాక్టర్ నీతో అలా మాట్లాడాడని నాకు తెలుసు. నన్ను భయపెట్టడానికి నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆ డాక్టర్కి నేను న్యాయం చేశాను, నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నాను అని నీలిమ అంటుంది. దానికి అజయ్, చూ నీలిమ, నువ్వెవరినైనా మార్చగలవు అని అనుకుంటున్నావు. నీ చేతిలో దెబ్బతిన్న డాక్టర్ నీ మాట వింటాడా, లేక నిన్ను దెబ్బతీయాలనుకుంటున్న నా మాట వింటాడా? నువ్వే ఆలోచించు. అందుకే అన్ని విషయాలు నాకు చెప్పడానికి డాక్టర్ వస్తున్నాడు. నీకు నమ్మకం లేకపోతే నువ్వు రా, నువ్వు చెక్ చేసుకో, నువ్వు వచ్చి విను ఆ డాక్టర్ ఏం చెప్తున్నాడో. అడ్రస్ మళ్ళీ చెప్తున్నాను, రాసుకో అంటూ ఒక అడ్రస్ చెప్తాడు గండిపేటలో. అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అజయ్. అజయ్ అజయ్ అన్న వినకుండా ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా నీలిమ కంగారు పడిపోతుంది. వెంటనే డాక్టర్కి ఫోన్ చేయాలని ఫోన్ చేస్తుంది. కానీ ఆ నెంబర్ కలవదు. ఇది పాత నెంబర్ అనుకుంటా. ఆ రోజు డాక్టర్కి డబ్బులు ఇచ్చినప్పుడు నేను డాక్టర్ కొత్త నెంబర్ తీసుకోవడం మర్చిపోయాను. ఇప్పుడు ఆ అడ్రస్లో వాళ్ళు ఉన్నారో లేరో కూడా నాకు తెలియదు. కానీ అజయ్ మాత్రం ఖచ్చితంగా మాట్లాడాను అని చెప్తున్నాడు. పొరపాటున ఆ డాక్టర్ అజయ్కి నిజం చెప్పాడు అంటే ఈ అజయ్ నా మీద పగ పెంచుకున్నాడు. నా రాతే మారిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి అని కంగారు పడిపోతుంది నీలిమ. ఇంకా అజయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అజయ్ని అడుగుతారు, ఎవర్రా ఆ డాక్టర్ అని అడిగితే దానికి అజయ్, ఏమోరా, చీకట్లో బాణం వేశాను, అది కరెక్ట్గా తగిలింది. ఆ నీలిమ టెన్షన్ పడుతుంది, అది చాలు ఆ నీలిమని ఇరికించడానికి అని అంటాడు అజయ్ తన ఫ్రెండ్స్తో. ఇంకా అజయ్ పార్దుకి ఫోన్ చేస్తాడు. ఏంటి అజయ్ అని పార్దు అంటే, నమస్తే సార్, నేను పూర్తిగా మారిపోయాను అని మీ అత్తయ్య గారు వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా, ఇప్పుడు నాకు ఎలాంటి పగ ప్రతీకారాలు లేవు సార్. దానికి పార్దు, నువ్వు అలా మారాలనే మేమందరం కూడా కోరుకున్నాము. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తావో, ఏమైనా సహాయం కావాలా అని అడుగుతాడు. దానికి అజయ్, లేదు సార్, మీ అందరూ నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఒకరోజు మీరు నన్ను సాక్ష్యం అడిగారు కదా, ఆ సాక్ష్యం ఇప్పుడు నాకు దొరికింది, అందుకే మీకు ఫోన్ చేశాను అని అజయ్ అంటాడు. దానికి పార్దు, ఏంటది? మారిపోయానంటూ మళ్ళీ పాత మాటలే మాట్లాడుతున్నావు, నీలిమ చెడ్డదని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నావు అంటే ఇంకా నువ్వేమీ మారలేదన్నమాట అంటాడు పార్దు. దానికి అజయ్, తప్పుగా అనుకోకుండా సార్, అన్నం పెట్టిన చెయ్యిని, నీడనిచ్చిన వాళ్ళని, మంచిగా చూసుకునే వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదని నాకు బాణమ్మ చెప్పింది. ఆ తల్లి మాట అంటే మీకు కూడా ఎంత ఇష్టమో నాకు తెలుసు. అందుకే మీరెంతగానో అభిమానించే మీ చెల్లెల మీద ఒట్టేసి చెప్తున్నాను సార్. నీలిమ ఈరోజు ఒక డాక్టర్తో మాట్లాడడానికి గండిపేట ప్రాంతానికి వెళ్తుంది. ఒకవేళ నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే మీరు నీలిమను ఫాలో అయ్యి దూరం నుంచి తన్ని చూడండి సార్, మీకు నమ్మకం కలుగుతుంది. దానికి పార్దు, ఇదంతా నీకెలా తెలుసు, నువ్వు ఏర్పాటు చేసిందా అని అడుగుతాడు. దానికి అజయ్, చెప్పాను కదా సార్, మీ కుటుంబం ఎప్పుడు బాగుండాలని నేను కోరుకుంటానని, నీలిమ అక్కడికి వెళ్తుందని నాకు విశ్వసనీయ సమాచారం అని అంటాడు. ఒకవేళ మీరు అడిగిన సాక్ష్యం అదే అయి ఉండొచ్చేమో అని నాకు అనిపిస్తుంది. నేను అబద్ధమని చెప్పను, నిజమని చెప్పను అని అంటాడు అజయ్. ఒకవేళ నీలిమ ఏంటో మీకు తెలియాలి అంటే మీరు ఆ ప్లేస్కి వెళ్ళండి సార్. నీలిమ అక్కడికి వచ్చింది అంటే ఎందుకు వచ్చిందో మీకు అర్థమవుతుంది. ఎవరికీ చెప్పకుండా తను అలా ఎందుకు చేస్తుందో మీరే ఆలోచించండి. అప్పుడు నా మాట తప్పు అనుకుంటే నేను ఎక్కడుంటానో మీకు తెలుసు కాబట్టి మీరే వచ్చి నన్ను షూట్ చేయండి, కానీ నా మాట మాత్రం నమ్మండి సార్ అని ఫోన్ పెట్టేస్తాడు అజయ్. పార్దు ఆలోచిస్తాడు, అజయ్ చెప్పింది నిజమేనా? నీలిమ నిజంగానే ఆ డాక్టర్ని కలవబోతుందా? ఒకవేళ ఎందుకు కలవబోతుంది, ఏంటి అన్న నిజం తెలుసుకోవాలి అనుకుంటాడు తన మనసులో. ఖచ్చితంగా నీలిమని ఫాలో అయ్యి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని పార్దు అనుకుంటాడు. మరో పక్కన నీలిమ తన రూమ్లో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. అజయ్ మాత్రం నా అంతు చూడాలి అని పని కట్టుకున్నాడు. ఆ డాక్టర్ డబ్బులు తీసుకున్నప్పటికీ తన అవసరం తీరేంత వరకు నా మీద జాలి చూపించవచ్చు, కానీ జరిగింది మనసులో పెట్టుకొని నిజం మొత్తం అజయ్కి చెప్పేస్తే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. వీలైతే నా మాటలతో డాక్టర్ని మార్చుకోవాలి. అంతకుమించి నాకు వేరొక మార్గం కనిపించడం లేదు. ఎవరికీ తెలియకుండా అక్కడికి జాగ్రత్తగా వెళ్ళాలి అని అనుకుంటుంది నీలిమ. పార్దు నీలిమ వెళ్ళడం గమనిస్తాడు. తన మనసులో ఇలా అనుకుంటాడు, అంటే అజయ్ చెప్పింది నిజమే అన్నమాట. నీలిమ ఇంత నైట్ పూట్ల ఇంత భయంగా వెళ్తుంది అంటే అజయ్ చెప్పిన మాటలు నిజమే. ముందు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటాను, తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను అని
ఫాలో అవుతాడు పార్థు. నీలిమ టెన్షన్గా మొత్తం చూస్తుంది. అక్కడ ఎవరు కనిపించరు. నీలిమ అజయ్ డాక్టర్ ఇక్కడికే వస్తాడు అని చెప్పారు కదా, ఇక్కడ ఎవరు లేరేంటి, అజయ్ అబద్ధం చెప్పాడా అని మొత్తం చూస్తుంది. పార్థు ఏమో తన మనసులో నీలిమ ఈ టైంలో ఎవరి కోసం చూస్తుంది, నీలిమ ఏదో చేయబోతుంది. ఇంకా నీలిమ అజయ్కి ఫోన్ చేస్తుంది. దానికి అజయ్, ఏంటి నీలిమ ఇంకా డాక్టర్ రాలేదని ఎదురు చూస్తున్నావా అని అంటాడు. దానికి నీలిమ, నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావా, నేను నిలదీయాలనుకుంటున్నాను, నా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు అని అడగాలనుకుంటున్నాను అంటుంది. దానికి అజయ్, నువ్వు ఎంతోమంది జీవితాలతో ఆడుకున్నావు నీలిమ, మరి నీలాంటి దాంతో ఆ మాత్రం ఆడుకోపోతే ఏం బాగుంటుంది చెప్పు అని అజయ్ అంటాడు. దానికి నీలిమ, పిచ్చి పిచ్చిగా మాట్లాడమాకు అజయ్, అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు, ఏం నిరూపించాలి అనుకుంటున్నావు అని అడుగుతుంది నీలిమ. ఏం ప్రయత్నం చేసినా నేను మారిపోయాను కాబట్టి నన్ను మాత్రం ఇరికించలేవు, అది గుర్తుంచుకో అని అంటుంది. దానికి అజయ్, నువ్వు తెలివైన దానివి కాబట్టి నిన్ను ఎలా బుక్ చేయాలో నాకు తెలుసు అంటాడు అజయ్. అక్కడికి ఏ డాక్టర్ రాడు కానీ నువ్వు ఒంటరిగా వచ్చావు ఈ టైంలో. నేను ఈ విషయం పార్థుకు చెప్పాను, నిన్ను ఫాలో చేస్తూ పార్థు కూడా అక్కడికి వచ్చాడు. నీలిమ మొత్తం చూస్తుంది కానీ నీలిమకి పార్థు కనిపించడు. ఏం మాట్లాడుతున్నావు అజయ్, ఇక్కడికి పార్థు రావడం ఏంటి అని అడుగుతుంది నీలిమ. తప్పకుండా పార్థు అక్కడికి వచ్చే ఉంటాడు, నువ్వు నాతో ఫోన్ మాట్లాడుతున్నావు, ఇదంతా పార్థు గమనిస్తూ ఉంటాడు అంటాడు అజయ్. పార్థు ఏమో తన మనసులో నీలిమ ఎవరితో మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది, అసలేమి వినడం లేదు, కానీ తను మాత్రం టెన్షన్ పడుతుంది అనుకుంటాడు మనసులో. అజయ్ ఏమో, ఏంటి నీలిమ టెన్షన్ పడుతున్నావా, అక్కడెవరు కనిపించడం లేదు కదా అంటాడు. దానికి నీలిమ, ఏంటి ఇది కూడా నాటకమేనా అని అంటే, నాటకాల బతుకు నీది, ఆ టెన్షన్ నీకు తెలియజేయాలనుకుంటున్నాను అంటాడు అజయ్. ఇప్పుడు నువ్వు వెళ్ళడం పార్థుకి తెలుసు, పార్థు ఖచ్చితంగా నిన్ను ఫాలో అయ్యాడు, పార్థు నిన్ను నిలదీస్తాడు, అప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పాలి, నీ గతం మొత్తం చెప్పాలి, నీ భవిష్యత్ ఏంటో నాకు తెలుసు అని సంతోషపడతాడు అజయ్. అజయ్ ఫోన్ పెట్టేస్తాడు. పార్థు వెళ్ళిపోవడం నీలిమ చూసి అబ్బా ఆ కార్ పార్థుదే అంటే పార్థు వచ్చుంటాడు ఛా అని అక్కడి నుంచి నీలిమ కూడా వెళ్ళిపోతుంది. మరో పక్కన భాను రిపోర్ట్స్ చూస్తుంది. భార్గవిలా అంటుంది, మురారి అన్ని రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి, మ్యాక్సిమం 10 to 12 డేస్లో తనకి డెలివరీ అయిపోతుంది. మురారి సంతోషిస్తాడు. విన్నావా రాధా, ఇంకో 10-12 రోజుల్లో నీ కడుపులో పెరుగుతున్న రూపాన్ని నువ్వు చూడబోతున్నావు, నీ బిడ్డని నువ్వు కల్లారా చూసినప్పుడు అది ఎంత ఆనందం కలుగుతుందో నీకు తెలుసా. అప్పుడు భాను, డాక్టర్ నా గతం నాకు నిజంగానే గుర్తొస్తుంది అంటారా, ఇన్ని రోజులు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా గతం నాకు గుర్తుకు రాలేదు, కానీ డెలివరీ టైంలో నా గతం నాకు గుర్తొస్తుంది అని ఒక డాక్టర్ చెప్పారు. ఇన్ని రోజులు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేనెవరిని అన్నది నాకు ఒక్క సంఘటన కూడా గుర్తుకు రాలేదు, ఇప్పుడు డెలివరీ సమయంలో నా గతం నేనెవరిని అనేది నాకు తెలుస్తుందా, గుర్తొస్తుందా అని అడుగుతుంది భాను భార్గవిని. నేనెవరినో తెలుసుకోగలుగుతానా, నా కడుపులో పెరుగుతున్న ఈ రూపానికి కారకులెవరో నేను గ్రహించగలుగుతానా అని అడుగుతుంది భాను. ప్లీజ్ డాక్టర్ చెప్పండి, ఏమీ తెలియని ఈ తెల్ల పేపర్ లాంటి బతకలేకపోతున్నాను. ఒక మనిషికి అతిపెద్ద శాపం ఏంటో తెలుసా, తనేంటో తనకి తెలియకపోవడం, తన ప్రయాణం గమ్యం ఏంటో తనకే తెలియకపోవడం, అంతకు మించిన నరకం ఇంకేమీ ఉండదు అంటుంది భాను. అప్పుడు భార్గవి, నువ్వు ఎమోషనల్ అవ్వకూడదు రాధా, నువ్వు ఎంత కూల్గా ఉంటే నీ డెలివరీ అంత బాగా జరుగుతుంది, నువ్వు అనవసరంగా టెన్షన్ పడితే అది బేబీ మీద ప్రభావం చూపిస్తుంది, నువ్వు ఈ టైంలో చాలా రిలాక్స్డ్గా ఉండాలి ప్లీజ్ అంటుంది భార్గవి. అప్పుడు భాను, ప్రశాంతత ఎలా ఉంటుంది డాక్టర్, నా పరిస్థితి ఏంటో మొత్తం తెలిసిన వాళ్ళు మీరు, ఇలాంటి పరిస్థితుల్లో నేనెంత నరకం అనుభవిస్తున్నానో మీరు ఊహించగలుగుతారు కదా, మరి ఏమీ తెలియనట్టు ప్రశాంతంగా నన్ను ఎలా ఉండమంటారు అంటుంది భాను. ఏం జరిగిందో తెలీదు, ఏం జరగబోతుందో తెలీదు. ఇప్పుడు మురారి, నువ్వేమీ టెన్షన్ పడకురాదా, నీ గతం ఏదైనా సరే, అది ఎలాంటిదైనా సరే, భవిష్యత్తు మాత్రం అంత మంచిగానే జరుగుతుంది, నువ్వేమీ కంగారు పడక్కర్లేదు. నీకు మేమందరం ఉన్నాం, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను, నా జీవితంలో నువ్వు ఉండాలని ఇప్పటికీ నేను కోరుకుంటున్నాను, నాకు నీ గతంతో ఎలాంటి సంబంధం లేదు, నువ్వెందుకు ఇంకా ఇంతలా భయపడుతున్నావు అని మురారి అడుగుతాడు. భువనేశ్వరి, అవునమ్మా, ఈ ఇల్లే నీకు అండగా ఉంది, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు బాధగా ఉంది, నువ్వు ఇంకా ఎందుకు భయపడుతున్నావు, నిన్ను సిటీలో పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళమని కిట్టయ్యకి చెప్పాను, ప్రపంచంలో ఎంత పెద్ద డాక్టర్నైనా సరే నేను రప్పిస్తాను, నీ గురించి ఎలాంటి కేర్ తీసుకోవాలన్నా మేము తీసుకుంటాం, నువ్వు ఇంకా ఏమీ ఆలోచించకు అంటుంది భువనేశ్వరి భానుతో. భార్గవి, చూడు రాధా, జరిగేది జరగక మనదు, నువ్వేమనుకుంటున్నావో అది అవుతుంది అన్న నమ్మకంతోటే ఉండాలి, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని అంటుంది భార్గవి భానుతో. భువనేశ్వరి భానుతో, చూడమ్మా రాధా, ఈ ఇంటి వల్ల నీకు ఎంత మేలు జరిగిందో నాకైతే తెలియదు కానీ నీ వల్ల ఈ ఊరికి ఈ ఇంటికి ఎంతో ఉపకారం జరిగింది,
మరి ముఖ్యంగా నేను ప్రాణంగా పెంచుకున్న కొడుకు మీద పెద్ద నింద పడకుండా కాపాడిన దేవతవి నువ్వు. అలాంటిది ఈ ఇంటి ఆడపిల్ల వల్ల నీ మనసుకు ఎంతో క్షోభ కలిగింది. నేను అర్థం చేసుకోగలను. కానీ ఎంతైనా నేను ఒక అమ్మనే కదా. అమ్మ అన్న పిలుపుకి బందీనవుతాను. నా కూతురు తప్పు చేసింది అని తెలిసినా, తను ఎంత చెడ్డదైనా తను నా పేగు తెంచుకొని పుట్టింది అన్న బంధం ఏదో ఒక మూలన ఉండిపోతుంది. అందుకే నేను తనని ఏమీ అనలేకపోయాను. అలాంటిది నీ విషయంలో తను చేసింది తప్పే కాబట్టి నా కూతురైన పాపానికి ఆ పాపం నాది కూడా సగమవుతుంది. నువ్వు చిన్నదానివైనా సరే నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నా మొహం చూసి నా కూతుర్ని క్షమిస్తావు కదూ అని భువనేశ్వరి అడుగుతుంది. దానికి భాను, మీరలా మాట్లాడకూడదండి, మీరు చాలా గొప్పవారు. ఒక ఊరంతా మిమ్మల్ని ఇంతలాగా గౌరవిస్తుంది అంటే మీలో ఎంత మంచితనం ఉంటే అది జరుగుతుంది. అలాంటి మీ కడుపున పుట్టిన పిల్లలు ఎప్పటికీ చెడ్డవాళ్ళు కారు అని భాను అంటుంది. దానికి మురారి, అలా అనడం నీ గొప్పతనం రాదా అని అంటాడు. కానీ మా అక్క వల్ల నీకు కలిగిన బాధ మాత్రం నిజం కదా, అది అబద్ధం కాదు కదా అని అంటాడు. దానికి భాను, జయప్రద గారు చెడ్డవారు కాదండి, తను ఈ ఇంటి పరువు గురించి ఆలోచించారు. తను పుట్టింటి గౌరవం వెలగాలి అని ఊహించుకున్నారు. తను ఉన్న ఇంటి పరువు ఎప్పటికీ కాపాడాలి అని అనుకున్నారు. ఎవరైనా సరే ఎవరో రక్తాన్ని ఇంకో ఇంటి పేరుతో మార్చడానికి ఎవరూ ఒప్పుకోరు. ఎంత మంచి వాళ్ళైనా సరే ఏదో ఒక మూల తను మా రక్తం కాదు కదా అన్న ఆలోచన వస్తుంది. అదే జయప్రద గారికి కూడా వచ్చింది. నేను గర్భవతిని అని తెలిసినా కూడా మీరు నన్ను ఎంతో అభిమానించి ఆదరించారు. నా మీద ఎంతో మమకారం చూపించారు. బహుశా అది ఆవిడ తట్టుకోలేకపోయి ఉండొచ్చు. మీ విషయంలో అది ప్రేమైనా ఆవిడ విషయంలో అది తప్పు. తన తమ్ముడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తను తట్టుకోలేక ఇలా ప్రవర్తించి ఉండొచ్చు. నేను ఆవిడని అర్థం చేసుకోగలను, తప్పు పట్టను అని భాను అంటుంది. దానికి భువనేశ్వరి, ఈ మాట చాలమ్మా, నువ్వు మనుషులకి ఎంత విలువిస్తావో, బంధానికి ఎంత బందీ అవుతావో ఈ మాటతో నాకు అర్థమవుతుంది. నీ విషయంలో తప్పు చేసిన వాళ్ళని కూడా క్షమించే గొప్ప మనసున్న నిన్ను ఎప్పుడు ఎలాంటి బాధ రాకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాది. మురారి, నీ విషయంలో గొప్పతనం ఇదే రాదా? నీకు నరకాన్ని చూపించిన మనిషిని కూడా క్షమించే గొప్ప మనసుంది నీకు. నీలాంటి మనిషిని మేమే కాదు ఎవ్వరూ దూరం చేసుకోరు. అందుకే నీ గురించి మేము ఇంతలాగా ఆలోచిస్తున్నాం. నీ గురించి మేమందరం ఇంతలా ఆలోచిస్తున్నాం. ఇంకా నువ్వు దేని గురించి ఆలోచించకు అని మురారి అంటాడు. దానికి భాను, మీ అందరూ చాలా మంచి వాళ్ళండి, మీ అందరూ ఎప్పుడు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. భాను తన మనసులో, నేను ఒక నిర్ణయం తీసేసుకున్నాను, ఆ మాట మీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించండి అని అనుకుంటుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమోలో నీలిమని పార్దు క్వశ్చన్ చేస్తాడు. జరిగిన పరిణామాలు అలానే ఉన్నాయి కాబట్టి నిన్ను అనుమానించక తప్పడం లేదు అని అంటాడు. ఒక పక్కన చాందిని ఏమో మరో పక్కన చాందిని నీలిమతో, అజయ్ నిన్ను ఎందుకు భయపెడుతున్నాడు? నీ తప్పు లేకపోతే నువ్వెందుకు భయపడుతున్నావు అని అడుగుతుంది. పార్దు ఏమో, నిజంగా నీ పొరపాటు లేకపోతే అజయ్ విషయంలో నువ్వెందుకు అంతలా భయపడిపోతున్నావు? దానికైనా సమాధానం చెప్పాలి కదా అని అడుగుతాడు. నీలిమేమో టెన్షన్ పడుతూ ఉంటుంది. లేదంటే నేను అందరితో ఈ విషయం గురించి మాట్లాడాల్సి ఉంటుంది అని అంటాడు పార్దు. నీలిమ పెద్దమ్మ, అక్క స్నేహ, చాందిని, పార్దు ఉంటారు అక్కడ నీలిమతో పాటు. శతమానం భవతి సీరియల్ రెగ్యులర్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఎపిసోడ్ పైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.